సిపిఎస్ ఏదైతే మా భక్తులకి అన్యాయం జరుగుతుందని ఆందోళనతో ఉన్నారో దాన్ని రద్దు చేయడం కోసం తప్పనిసరిగా నేను ఎమ్మెల్సీగా నా శక్తిని అంతా ఉపయోగించి ఆ సంఘాలతో కలిసి పనిచేసి మా సిపిఎస్ ఉద్యోగుల పక్షాన రద్దు అయ్యేదాకా నేను వారితో కలిసి రాకుండా పరిచయాలను ఉపయోగించి అన్ని రకాల ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తాను. అయితే మా దృష్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్దేశించినా కేంద్ర మంత్రులు కానీ పెద్దలు కానీ ఎవరు అడిగినా ఇది రాష్ట్ర సమస్య, ఇది రాష్ట్రంలో పరిష్కరించుకోండి అని చెప్పేవారు. అటువంటి కేంద్రమే ఈ రోజు ఆలోచన చేసి ఒక కమిటీ నిర్ణయం తెచ్చుకొని యూపీఎస్ అనే ఒక స్కీమ్ని వారు తీసుకొచ్చారంటే సిపిఎస్ ఉద్యోగులకి నష్టం జరుగుతుంది, ఈ సిపిఎస్ ఫార్ములా కరెక్ట్గా లేదు అని కేంద్రం కూడా భావించింది కాబట్టి యూపీఎస్ అని చెప్పి ఆల్టర్నేటివ్ స్కీమ్ని వారు తీసుకొచ్చారు. కాబట్టి మాకు చాలు, రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పించి సిపిఎస్ రద్దవడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి గాదా శ్రీనివాసరావుగా గత 2007 నుంచి ఇప్పుడు దాకా ఉపాధ్యాయ అధ్యాపక ప్రతినిధిగా మాత్రమే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను తప్ప మరి ఏ రకమైనటువంటి ఇది లేదు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వానికి అధ్యాపకులకు ఉపాధ్యాయుల మధ్య వాడకలాగా నేను పనిచేసి నా ఉపాధ్యాయుల కష్టకాల్లో పాలు పంచుకుంటానని, అందుబాటులో ఉంటానని, వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను తోడుగా ఉండి వారితో ఒకడై నేను ముందుకు వెళ్తానని, వారి ప్రతినిధిగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా మీ ద్వారా వారు తెలియజేసుకుంటూ మరి రేపు గెలుపు 2 సార్లు నన్ను గెలిపించారు ఉత్తరాంధ్ర వాటర్స్, వారందరికీ ధన్యవాదాలు. మరి 3వ మార్పు అనేది సహజం కాబట్టి దాన్ని కూడా నేను స్వాగతించాను. కాబట్టి ఈ 18 సంవత్సరాల 3 సార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు అభ్యర్థుల పనితీరుని క్యారీ చేసుకొని రేపు రాబోయే రోజుల్లో నాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే సిపిఎస్ రద్దు కోసం, సర్వీస్ న్యూస్ తేడం కోసం, పాఠశాలల్లో ఉన్నటువంటి ఇబ్బందుల కోసం అన్ని మేనేజ్మెంట్లో సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి ముఖ్యంగా మా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆ 117 జీవో ద్వారా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి దాని విషయం కూడా ప్రభుత్వానికి చెప్పి సానుకూలంగా మా పరిస్థితుల్లో నేను పరిష్కారం చేయడానికి నాకున్న అనుభవాన్ని ఉపయోగించి మళ్ళీ విద్యా వ్యవస్థని, ప్రభుత్వ విద్యా సంస్థని పట్టించుకొస్తానని, అలాగే ప్రైవేట్లో కూడా చాలామంది ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ దాంట్లో కూడా చాలామంది మరి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, వారికి భద్రత కానీ, వారికి ఉన్నటువంటి ఏమీ లేవు. వాళ్ళు అటు పెన్షన్కి చెందలేకపోతున్నారు, ఇటు దేనికి కూడా చెందకుండా ఆరోగ్యశ్రీకి రావట్లేదు, అలాగని చెప్పి ధనికులుగా కూడా రావట్లేదు. కాబట్టి వాళ్ళకంటూ ఒక ఫార్ములాని తయారు చేసి వాళ్ళ గురించి కూడా మా పిఆర్పీ సంఘం ప్రతి సంఘాల సూచన మేరకు నేను వాళ్ళని కూడా న్యాయం చేయడం కోసం కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ బీ సీటెడ్. మరి ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి విచ్చేసినటువంటి రేపు 25 ఫిబ్రవరిలో జరగబోయే ఉత్తరాంధ్ర శాసన మండలి ఎన్నికలకు పిఆర్టీ మరియు మిత్ర సంఘాల సపోర్ట్తో మళ్ళీ నేను ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలకు సేవ చేయడానికి మళ్ళా ఎమ్మెల్సీగా పోటీలో నిలబడుతున్నాను. మరి ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్ వారు కూడా నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఎన్రోల్మెంట్ రేపు నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. అందులో భాగంగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి మా మండల, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో ఈరోజు అంటే 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు, 6 జిల్లాలు కొత్త జిల్లాలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణామూర్తి గారు, ఆడిట్ కమిటీ చైర్మన్ గోపీనాథ్ గారు, అలాగే మాజీ గౌరవ అధ్యక్షుడు వైర అప్పారావు గారు, మరియు 3 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా కార్యదర్శులు, గౌరవాధ్యక్షులు, రాష్ట్రపతి అందరూ కూడా ఈ సమావేశంలో ఒక ప్రణాళికని ఏ రకంగా మనం ఈ ఎన్నికలు ఎదుర్కోవాలి, ఏ రకంగా ఇతర సంఘాల మద్దతుని కూడగట్టుకోవాలి అన్న అంశాలపైన మళ్ళీ చర్చించి ఒక నిర్ణయం తీసుకొని మేము ముందుకు వెళ్ళే కార్యక్రమాన్ని మేము చేస్తాం. అయితే ఎమ్మెల్సీగా గతంలో నేను పనిచేసినప్పుడు ఏకీకృత సర్వీస్ న్యూస్ కోసం అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళడం, కోర్టులో దాన్ని సుప్రీంకోర్టులో దాన్ని అనుకూలంగా తీసుకురావడం, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారి సహకారంతో మళ్ళీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు 2018లో 72, 73, 74 జీవోల్ని ఇవ్వడం జరిగింది. కానీ కోర్టులో వచ్చిన కేసు వల్ల మళ్ళీ 6 సంవత్సరాలు కూడా ఏ కదలిక లేకుండా అవి అలాగే ఉండిపోవడం వల్ల మా గవర్నమెంట్ జడ్పీ ఇద్దరు మేనేజ్మెంట్లో కూడా ఎవరికి కూడా పదవులు లేకుండా ఈరోజు అలా స్టాగ్నేట్ అయిపోవడం జరిగింది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఆ మిగిలిపోయిన 10% వర్క్ని కూడా నేను రేపు రాబోయే కాలంలో అందరూ ఆశీర్వచనంతో, మిత్ర సంఘాల సహకారంతో, పిఆర్పీ సహకారంతో, అభిమానుల సహకారంతో, మరి అధ్యాపకుల అందరి సహకారంతో నేను గెలుపొందిన తర్వాత మరి ఆల్రెడీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, అప్పుడున్నటువంటి వెంకయ్యనాయుడు గారు, అది అప్పుడున్నటువంటి బీజేపీ అక్కడ కేంద్రంలో రూలింగ్లో ఉంది, అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి రూలింగ్లో ఉంది. కాబట్టి వార్తలు సత్సంబంధాలు మళ్ళీ మెరుగుపరుచుకొని మన్నారి న్యాయ ఎమ్మెల్సీగా ఈ ఇష్యూని 30 సంవత్సరాలు బట్టి పరిష్కారం కాకుండా ఉండిపోయినటువంటి సర్వీస్ రూల్స్ ఇష్యూని అది పరిష్కరించి అన్ని మేనేజ్మెంట్ కూడా దాన్ని వర్తింపు చేసి ఒక కేడర్లో ఆగిపోకుండా పదవుల ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఎక్కడ ముందుండే ఉంటారని ఎవరికి నష్టం లేకుండా సీనియారిటీ ప్రకారంగా పదవులు ఎంఈఓలు, డిప్యూటీఓలు, డైరెక్ట్ లెక్చరర్స్, జేఎల్స్ అన్నీ వచ్చేటట్టుగా నేను కృషి చేస్తానని ప్రధానంగా ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యాయ ప్రత్యేక సమావేశాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ సమావేశంలో ఎందుకంటే ఇవాళ ఆల్రెడీగా ఎన్నికల నోటిఫికేషన్ బట్టి ఓటర్ నమోదు కార్యక్రమం నిలబడింది కాబట్టి మరి ఓటర్ నమోదు కార్యక్రమం ప్రచార కార్యక్రమం చాలా కష్టాలు ఉన్నాయి. మరి కష్టాలు తీరాలంటే మరి గతంలో కూడా ఎమ్మెల్సీ ద్వారానే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి ఆ దిశగా ఇవాళ ఈ సమస్యల పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా పిఆర్టీ పక్షాన అందరిలో బాధ్యత వహించాం కాబట్టి మా పిఆర్టీ పక్షాన కాదు శ్రీనివాస కలపడుతున్నాము. ఆయనకి వ్యతిరేకంగా వాళ్ళ మేము పనిచేస్తున్నాము. ఖచ్చితంగా రేపు రాబోయే కాదు శ్రీనివాస అదేవిధంగా ఈ ఎలక్షన్లకు సంబంధించి మిగతా సంఘాల మిగతా మాధవ సంఘాలు ఉన్నాయి వాటిని కూడా ఆయా సంఘాలు ఎందుకంటే మేము విద్యార్థిని బలపడాలని చెప్పి సోదర సంఘాలు కూడా వాళ్ళు కూడా మేము నిర్ణయాన్ని పట్టించి సరైన సమాధానం చెప్తాము జరిగింది. ఏదేమైనా కానీ దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా రేపు రాబోయే కాదా శ్రీనివాసరెడ్డి అందరికీ ఖచ్చితంగా పంపించాలని కార్యక్రమం తెలుస్తాయా